ఈ కాన్సెప్ట్ స్టాటిక్ మెథడ్స్ గురించి నేను మళ్ళీ చెప్తాను ఇంకోసారి. రైట్. తర్వాత సో మనకి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లో బేసిక్ ఏమేమి ఉంటాయి? సో డేటా హైడింగ్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, ఇవన్నీ కూడా హూప్స్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఓకే. సో మనం ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీని, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా అచీవ్ చేసుకుంటాం మన ప్రోగ్రామింగ్ లో అనేది ఇందులో చెప్తాను నేను. ఓకేనా? సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? Inheritance in object-oriented programming allows a new class to inherit properties and methods from the existing class. This is the powerful concept for code reusability and establishing a logical easy relationship between classes. For instance, a cuboid is a type of a rectangle, so it makes sense it is inherited from it. అంటే మనకి ఏమవుతుందంటే ఒకసారి ఇన్హెరిటెన్స్ అంటే మనం ఒక క్లాస్ రాస్తాం, ఒక మెయిన్ క్లాస్ రాస్తాం. సో అందులో కొన్ని మెథడ్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? మన మెయిన్ క్లాస్ లో మెథడ్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి ఇంకో క్లాస్ కావాల్సి వస్తాయి. అందులో ఫస్ట్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ మెథడ్స్ సెకండ్ క్లాస్ కూడా అవసరం ఉంటూ ఉంటాయి. రెండో క్లాస్ కూడా మనకి ఫస్ట్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ మెథడ్స్ అవసరం ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఫస్ట్ క్లాస్ కి రాసినట్టే ప్రాపర్టీస్ మెథడ్స్ సెకండ్ క్లాస్ లోకి రాయకుండా మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఆ ఏదైతే ప్రాపర్టీస్ మెథడ్స్ ఫస్ట్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ మెథడ్స్ ఉన్నాయో వాటిని మనం ఈ సెకండ్ గా క్రియేట్ చేసే క్లాస్ లోకి ఇన్హెరిట్ చేసుకుంటాం అనమాట. అంటే తీసుకుంటాం. ఓకేనా? సో అంటే అక్కడ యాక్చువల్ గా మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఒక రెక్టాంగిల్ ఉన్నట్టయితే దానికి ఏమేమి ఉంటాయి? లెంత్, విడ్త్ ఉంటుంది. ఓకేనా? లెంత్, విడ్త్ అనేవి మనకి బేసికల్ గా రెక్టాంగిల్ లో ఉండే ప్రాపర్టీస్, వేరియబుల్స్. సో అలాగే మనకి క్యూబాయిడ్ ఉంది. క్యూబాయిడ్ లో మనకి లెంత్, విడ్త్ కామన్ గా ఉంటాయి క్యూబాయిడ్. ఓకేనా? క్యూబాయిడ్ కి లెంత్, విడ్త్ కామన్ గా ఉంటాయి. కానీ ఏది డిఫరెంట్ గా ఉంటుంది అంటే దీనికి ఏది ఇక్కడ క్లాస్ దానికి ఏం డిఫరెంట్ గా ఉంటుందంటే హైట్ కూడా ఉంటుంది. ఓకేనా? సో క్యూబాయిడ్ కి లెంత్, విడ్త్ కామన్ గా ఉంటాయి. అంటే మనకి రెక్టాంగిల్ లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో లెంత్, విడ్త్ అవి కామన్ గా ఉంటాయి. ఇంకోటి ఏమి యాడ్ అవుతుందంటే హైట్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? అందుకని మనం ఏం చేస్తాము, ఇందులో ఉన్న మెథడ్స్, లెంత్ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా వచ్చేటట్టు మనం ఇన్హెరిటెన్స్ చేసుకుంటాం. అందుకని మెయిన్ క్లాస్ ఏంటి ఇక్కడ? రెక్టాంగిల్ అనేది మనకు పేరెంట్ క్లాస్ అయితే మనకి క్యూబాయిడ్ అనేది చైల్డ్ క్లాస్. క్యూబాయిడ్ అనేది చైల్డ్ క్లాస్. అంటే రెక్టాంగిల్ లో ఉన్న ప్రాపర్టీస్ ని, మెథడ్స్ ని మనం చైల్డ్ క్లాస్ ఈ క్యూబాయిడ్ క్లాస్ లో కూడా యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని పేరెంట్ అంటే చైల్డ్ రిలేషన్షిప్ అంటాము. దీన్నే ఇన్హెరిటెన్స్ అంటాము. ఓకేనా? మెయిన్ గా ఇక్కడ మనకి ఇంటర్వ్యూలో అదే మన ఇంజనీరింగ్ లో చెప్పేటప్పుడు కానీ లేకపోతే సి లాంగ్వేజ్ చెప్పేటప్పుడు ఇన్హెరిటెన్స్ గురించి ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఏవైతే పేరెంట్స్ ఉన్నాయో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మా డాడీకి షుగర్ ఉంది, అందుకని నాకు కూడా వచ్చింది. ఓకేనా? ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాము, పేరెంట్స్ నుంచి కొన్ని ప్రాపర్టీస్ మనం ఇన్హెరిటెన్స్ చేసుకుంటున్నాం. అలా సో మెనీ ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు. ఓకే, నాకు ఇక్కడ మెయిన్ గా కావాల్సింది ఏంటంటే కోడ్ అనేది తగ్గించుకుంటా ఉండాలి. ఓకేనా? సో నాకు ఇక్కడ మనకి రెక్టాంగిల్ అనే దాంట్లో ఏరియా పర్పస్ అండ్ పెరిమీటర్ పర్పస్ మనం కొంత ఫంక్షన్స్ వాడుకొని రాసాం. ఓకేనా? అలాగే మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ కూడా క్రియేట్ చేసాం. సో ఈ వేరియబుల్స్ నాకు సెకండ్ క్లాస్ కి అవసరం అవుతున్నాయి కాబట్టి దీనిలో ఉన్న ప్రాపర్టీస్ ని దీనికి ఇన్హెరిట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు నేను సెకండ్ క్లాస్, ఈ మెయిన్ క్లాస్ మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఇది మెయిన్ క్లాస్ కి సంబంధించిన కోడ్. అంటే రెక్టాంగిల్ ఫైండింగ్ ద ఏరియా ఆఫ్ అండ్ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ప్రోగ్రామ్. ఓకే, ఇది ఆల్రెడీ మీరు చూసారు ఒకసారి.
రైట్. సో దీనికి ఏం చేసాము, ఇక్కడ మనకి రెక్టాంగిల్ లో ఒక క్లాస్ ని డిఫైన్ చేసుకున్నాము. అందులో లెంత్, ఇందులో ఏమేమి పారామీటర్ చేసాము, ఇనిట్ అంటే ఇది ఇనిట్ కన్స్ట్రక్టర్ లో మనం సెల్ఫ్, లెంత్, విడ్త్ రాసి ఇది ఆల్రెడీ మనం చూసింది. తర్వాత క్యాలిక్యులేట్ ఏరియాకి సెల్ఫ్ పారామీటర్ తీసుకుని రిటర్న్ ఏం చేస్తాము, లెంత్ ఇంటూ విడ్త్ ని రిటర్న్ చేస్తాం. రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ట్రై క్యాచ్ ఆల్ ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ట్రై ఎక్సెప్ట్ క్లాస్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే, మై రెక్టాంగిల్ ఈక్వల్స్ టు రెక్టాంగిల్ 10,5 ఏరియా ఈక్వల్స్ టు మై రెక్టాంగిల్ క్యాలిక్యులేట్ ఏరియా. ఈ ఏరియాని మనం కాల్ చేసుకుని మనకు వచ్చిన వాల్యూ ఏం చేస్తుంది, ఈ ఏరియాలో సేవ్ అయింది ఇంటూ ఏరియా. ఓకేనా, ఎక్సెప్షన్ ఈ వాళ్ళు ఏదైనా ఎర్రర్ని త్రో చేసినట్టయితే మనకి ఈ అనే ఎక్సెప్షన్ త్రో అవుతుంది. ఇక్కడ కూడా అనదర్ రెక్టాంగిల్ అని చెప్పి ఇంకో రెక్టాంగిల్ చేసుకుని మనం దాన్ని కూడా ప్రింట్ చేసుకుంటున్నాం. ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో రాసాం, డైరెక్ట్ గా రాయకుండా. ఓకే, ఇప్పుడు మనకి ఏరియాని కనుక్కున్నాం, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కనుక్కున్నాం. ఇది రెక్టాంగిల్ ప్రోగ్రామ్ యూజింగ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ ద క్లాసెస్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇందులో కామన్ గా ఉండే మెథడ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ నేను ఇంకో క్లాస్ కి నేను ఇన్హెరిటెన్స్ చేసుకోవాలి. అలాంటప్పుడు దానికి సంబంధించిన కోడ్ ఎలా రాస్తాము అంటే, సో మీకు ఏదైతే రెక్టాంగిల్ లో మనకి క్లాసెస్ ఉన్నాయో ఇది పేరెంట్ క్లాస్. దీన్ని యాజ్ గా మనం వాడుకోవచ్చు. ఇలా ఇప్పుడు దీనికి సంబంధించిన ఇదంతా కామెంట్ చేయకపోకుండా ఇప్పుడు క్యూబైడ్ ఇప్పుడు నాకు క్యూబైడ్ రెక్టాంగిల్ లో ఉన్న ప్రాపర్టీస్ మెథడ్ ని యూజ్ చేసుకోవాలి కాబట్టి క్లాస్ క్యూబైడ్ అని చెప్పి నేను డిక్లేర్ చేసుకుని ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజింగ్ పెరాంథసిస్ లో మనం దేన్నైతే ఇన్హెరిటెన్స్ చేసుకోవాలనుకుంటున్నాం ఆ క్లాస్ నేమ్ రాసాను ఇక్కడ. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. సో మనం ఈ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ మెథడ్స్ ఈ క్లాస్ కి కావాలి కాబట్టి సో దీన్ని ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్ లో మనం ఏం రాస్తున్నాము, రెక్టాంగిల్ అని చెప్పి రాసుకుంటున్నాం. ఇక్కడ క్లాస్ ని డిఫైన్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ కోలన్, అలా కాకుండా మనం క్లాస్ నేమ్ ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాంథసిస్ లో మన యొక్క రెక్టాంగిల్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకోమని చెప్పాం. ఇప్పుడు తర్వాత ఈ క్యూబైడ్ కూడా కంపల్సరీగా ఏముండాలి, ఒక కన్స్ట్రక్టర్ ఉండాలి సెల్ఫ్ గా ఎగ్జిక్యూట్ అవడానికి. అందుకని డిఫైన్ ఇనిట్ సెల్ఫ్ లెంత్ సెల్ఫ్ హైట్ అనే రెండు పారామీటర్స్ ఇచ్చాము. ఓకేనా, ఇక్కడ కొత్తగా యాడ్ అయ్యేది ఏముంది, హైటే కదా, కొత్తగా మనకి యాడ్ అయింది హైటే కదా. హైట్ ని పాస్ చేసాం. పాస్ చేసిన తర్వాత డిఫైన్ వాల్యూమ్ ఈక్వల్స్ టు సెల్ఫ్ ఏరియా ఇంటూ సెల్ఫ్ డాట్ ఓకే. సో సెల్ఫ్ డాట్ హైట్ ఈక్వల్స్ హైట్ ని ఇనిషియలైజ్ చేస్తాం. తర్వాత వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ కి ఏంటి వాల్యూమ్ కి లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్, లెంత్ ఇంటూ విడ్త్. ఇప్పుడు మనకి సెల్ఫ్ డాట్ ఏరియాని, ఎందుకంటే దీన్ని మనం ఇక్కడికి కాల్ చేసుకున్నాం కదా, ఇన్హెరిటెన్స్ చేసుకున్నాం కదా, అందుకని దీన్ని మనం ఇక్కడ నుంచి కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెల్ఫ్ డాట్ ఏరియాకి ఇప్పుడు మనకి సెల్ఫ్ డాట్ ఏరియా ఓకే, దీన్ని కాల్ చేసుకుంటే వచ్చే రిజల్ట్ ఉంటుంది కదా, హైట్ విడ్త్ సో లెంత్ విడ్త్ ఇంటూ ఈ హైట్ తోటి రిటర్న్ చేస్తే మనకు వాల్యూమ్ వస్తుంది. అలాగే సో హాఫ్ ఇంటూ సో ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఇది వచ్చేసి మన యొక్క సింటాక్స్. ఓకేనా, సో హాఫ్ ఇంటూ 2 ఇంటూ హైట్ ఇంటూ విడ్త్ ప్లస్ ఇది సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఇది. ఓకేనా, సో ఇక్కడ ఏరియా ప్లస్ సో ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది. ఓకే, సో మనకి ఇక్కడ చూడండి క్యూబాయిడ్ లో మనకి ఏం కావాలి, ఫస్ట్ మనం ఏం పాస్ చేస్తున్నాము,
సో లెంత్ విడ్త్ ని పాస్ చేస్తాం. లెంత్ విడ్త్ హైట్ ని నేను ఇక్కడి నుంచి కాల్ చేశాను. మనకి ఇప్పుడు క్యూబాయిడ్ యొక్క ఏరియా, క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్, క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియాని మనకి కావాల్సి వచ్చింది. ఓకే, రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటది? సో టైప్ ఎర్రర్ వచ్చింది. క్యూబాయిడ్ సో ఏమని వచ్చింది ఇక్కడ? క్యూబాయిడ్ ఇట్ టేక్స్ 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ 4 వర్ గివెన్ అని చెప్పి మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే, మనం ఇక్కడ క్యూబాయిడ్ ఏ క్లాస్ ని మనం క్రియేట్ చేసింది? చైల్డ్ క్లాస్ ని క్రియేట్ చేసినప్పుడు కంపల్సరీగా పేరెంట్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ కూడా కాల్ చేసుకోవాలి. సో దానికి సింటాక్స్ ఏంటంటే సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని దీని యొక్క కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ని మనం కాల్ చేసుకుని సో దానికి సింటాక్స్ డాట్ ఇనిట్ ఇక్కడ ఉన్న 2 పారామీటర్ లెంత్ ఇంటూ విడ్త్. ఓకే, వీటిని కూడా మనం ఇక్కడికి పాస్ చేసుకోవాలి. లెంత్ ఇంటూ లెంత్ కామా విడ్త్ కామా హైట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని కాల్ చేస్తున్నాను 10 5 4. ఇప్పుడు మనకి క్యూబాయిడ్ యొక్క ఏరియా, క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్, క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా మనకు వచ్చింది. సో క్యూబాయిడ్ యొక్క ఏరియాని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసాం మనం. క్యూబాయిడ్ డాట్ ఏరియాకి సింటాక్స్ ఏంటి? క్యూబాయిడ్ డాట్ ఏరియాకి సింటాక్స్ ఏంటి? ఏరియా లెంత్ ఇంటూ విడ్త్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏరియా వస్తుంది. ఇంకోటి ఏంటి? వాల్యూమ్కి ఏంటి? ఏరియా ఇంటూ హైట్. సో లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్. సో మనకి ఇక్కడ ఏరియాని క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, అందుకని సెల్ఫ్ డాట్ ఏరియా ఇంటూ సెల్ఫ్ డాట్ హైట్. సో మనకి ఏం వచ్చింది? క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ వచ్చింది. అలాగే సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఇది కాబట్టి ఏరియా ఇంటూ లెంత్ ఇంటూ హైట్ ప్లస్ విడ్త్ ఇంటూ హైట్. సో క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? ఏరియా ఇంటూ ఏరియా ప్లస్ ఓకే లెంత్ ఇంటూ హైట్ ప్లస్ విడ్త్ ఇంటూ హైట్. ఏరియాని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము? ఈ క్యూబాయిడ్ కైనా సో దీనికి ఒకే ఫార్ములాని, దేనికి రెక్టాంగిల్ కి క్యూబాయిడ్ కి ఒకటే ఫార్ములా. ఏంటిది అది? ఏరియాకి లెంత్ ఇంటూ విడ్త్. ఓకే, ఫైనల్ గా మనకి ఇన్హెరిటెన్స్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఇంకోసారి ఇన్హెరిటెన్స్ గురించి చదవండి. సో ఇన్హెరిటెన్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ allows a new class to inherit properties and methods from the existing class. This is a powerful concept for code readability and establishing a logical relationship between classes. For instance, you provide is the type of rectangle. సో ఇప్పుడు డీటెయిల్ గా ఇంకోసారి చూద్దాం. మీరు ఏమన్నా కన్ఫ్యూజ్ ఉంది అనుకుంటున్నాను, అందుకని మళ్ళీ ఇంకోసారి. నాకు ఏమడిగారు అంటే రెక్టాంగిల్ యొక్క ఏరియా పెరిమీటర్ కనుక్కోవడానికి నాకు ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఒక ప్రోగ్రామ్ రాసమని అడిగారు. ఓకేనా? సో రెక్టాంగిల్ యొక్క ఏమడిగారు? నాకు ఏరియాని పెరిమీటర్ కనుక్కోవడానికి ప్రోగ్రామ్ అడిగారు. సో మనం ఒక రెక్టాంగిల్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. ఏంటిది? క్లాస్ రెక్టాంగిల్. ఇందులో మనకి ఇదంతా కూడా మీకు తెలుసు. ఇదేంటిది? కన్స్ట్రక్టర్ ఫంక్షన్. యాక్చువల్ గా మనకి క్లాస్ ని కాల్ చేయగానే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ పారామీటర్ కింద సెల్ఫ్ ఇచ్చాము, తర్వాత లెంత్, తర్వాత విడ్త్ ఇచ్చాము. ఇక్కడ వరకు మీకు ఓకే కదా? సెల్ఫ్ డాట్ లెంత్ లోకి లెంత్, సెల్ఫ్ డాట్ విడ్త్ లోకి విడ్త్ ని మనం సేవ్ చేసి ఇచ్చాం. ఇక్కడ వరకు ఓకేనా మీకు? ఈ ప్రోగ్రామ్ లో ఇక్కడ వరకు ఓకేనా? రైట్. సో తర్వాత మనకి ఏరియాని కలుపుకోవడానికి ఏరియా అందుకని ఒక మెథడ్ ని మనం డిక్లేర్ చేస్తాం. ఏ మెథడ్ అది? సో డిఫైన్ ఏరియా ఈక్వల్స్ టు సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఏమొచ్చేస్తే ఈ రెండు ఇక్కడికి వచ్చేస్తాయి కాబట్టి
మనకి రిటర్న్ సెల్ఫ్ డాట్ లెంత్ ఇంటూ సెల్ఫ్ డాట్ విడ్త్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇక్కడ వరకు మనం యూజ్ చేసుకుంటూ పోతున్నాం. సో ఒక ఏ అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను వేరియబుల్. ఓకేనా? ఏ ఈక్వల్స్ టు ఎలా కాల్ చేసుకోవాలి? రెక్టాంగిల్ ఆఫ్ ఎలా కాల్ చేస్తాం వీటిని చెప్పండి. ఇప్పుడు నాకు రెక్టాంగిల్ కి ఒక ఇన్స్టెన్స్ ని మనం క్రియేట్ చేయాలి. ఎలా? అదేనండి. ఇప్పుడు లెంత్ విడ్త్ కనుక్కోవాలి. ఎలా? ఒక ఈ క్లాస్ కి సంబంధించిన ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాను. అంతే కదా! ఇప్పుడు నేను ఇంట్ ఏ అని డిక్లేర్ చేశాను. సో ఏ ఈక్వల్ టు 10 అని చెప్పి డిక్లేర్ చేశాను. ఏ ఈక్వల్స్ టు 10 అని డిక్లేర్ చేస్తే మనకి ఏదైతే ఇంటిజర్ కి సంబంధించిన క్లాస్ ఉందో అది ఇనిషియేట్ అయ్యి ఏ ఈక్వల్స్ టు 10 అని డిక్లేర్ చేసుకుంది. ఇప్పుడు నాకు లెంత్ ని విడ్త్ ని పంపించాలి. ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తాను. ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తున్నాను. లేకపోతే ఒక ఆబ్జెక్ట్ ని రెక్టాంగిల్ అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఏఎన్ చేయాలి. ఓకే, రెక్టాంగిల్ ఆఫ్ ఏమేం పాస్ చేయను ఈ క్లాస్ లో ఓకే 3,4 ని పాస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ ఏ మనకి ఏమొచ్చింది? మనకి ప్రింట్ ఏమొచ్చింది? మనకి ఏరియా వస్తుంది సార్. ఏరియా వచ్చింది. సో రాలేదు కదా. ఏ డాట్ మనం ఏం కాల్ చేయాలి? ఏరియా మెథడ్ ని కాల్ చేయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసింది. సో ఏ డాట్ ఏరియా. ఓకే, అంతేనా? ఏ డాట్ ఏరియాని కాల్ చేస్తే మనకి ఏమొచ్చింది? 12 వచ్చింది. 3 into 4. ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవడం మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఓకే సార్. ఇది రెగ్యులర్ సార్ మనకి. ఇప్పుడు దానికి ఇంకోటి కూడా ఉంది. ఏంటిది? అది మనకి పెరిమీటర్ ఉంది. పెరిమీటర్ అనే ఒక ఫంక్షన్ కూడా మన క్లాస్ కి యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది కూడా సేమ్. ఇదేమి స్టాటిక్ మెథడ్ కాదు, ఏమి కాదు. ఇది ఇన్స్టెన్స్ మెథడే. మనకి దీన్ని ఇప్పుడు నాకు ఏం కావాలి? ఏ డాట్ ప్రింట్ ఏ డాట్ పెరిమీటర్ అంటే మనకు పెరిమీటర్ కూడా ప్రింట్ అవుతుంది. ఏ డాట్ పెరిమీటర్. సో క్లాస్ కి సంబంధించి మెథడ్ ఏదైతే మనకి స్ట్రింగ్స్ మెథడ్స్ ఉన్నాయో అలా ఇది ఒక మెథడ్. సో ఇది కూడా మనకి పెరిమీటర్ కూడా ప్రింట్ అయింది. ఓకే, ఇక్కడ వరకు. ఇప్పుడు నన్ను ఏమన్నారు అంటే, ఓకే నువ్వు క్లాస్ రెక్టాంగిల్ కి బాగానే రాసావు కదా, అందుకని ఏమడిగారు? క్యూబాయిడ్ అనే ఒక క్యూబాయిడ్ ఎలా ఉంటుంది ఐడియా ఉందా మీకు? సో ఇలా ఉంటుంది క్యూబాయిడ్. ఇది కూడా ఒకసారి క్లాస్ లో చూపించినట్టు. ఓకేనా? ఏరియా అంటేనేమో ఇది కనుక్కుంటే మనకి ఏరియా క్యూబాయిడ్ యొక్క ఏరియా కూడా మనం ఎలాగో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లెంత్ ఇంటూ విడ్త్. ఓకేనా? లెంత్ ఇంటూ విడ్త్ తోటి మనకి అది ఎంత ఏరియాని ఆక్యుపై చేస్తుందో మనకు తెలిసిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు నన్ను ఏమన్నారంటే, ఓకే మీరు రెక్టాంగిల్ రాశారు కదా, అదే ప్రోగ్రామ్ లో మీరు క్యూబాయిడ్ కూడా ఒక కోడ్ ని రాసేయండి అని చెప్పి అడిగారు. క్యూబాయిడ్ కూడా రాసుకోమన్నారు. ఓకే, ఇప్పుడు మనం క్యూబాయిడ్ కూడా క్రియేట్ చేయాలి. రైట్? సో నాకు ఇన్హెరిటెన్స్ తెలియదు. నాకు ఇన్హెరిటెన్స్ అనే ఇదే తెలియదు నాకు. ఓకే, సో నేను రెక్టాంగిల్ కాకుండా క్యూబాయిడ్. సో క్యూబాయిడ్. ఓకే, క్యూబాయిడ్ అనే మెథడ్ ని క్రియేట్ చేసిన యాక్చువల్ గా రైట్ క్యూబాయిడ్. సో దీనికి ఏమేమి ఉంటాయి మనకి పారామీటర్స్? లెంత్, విడ్త్, హైట్. సో మనం ఇక్కడ ఇన్హెరిటెన్స్ వాడతలేదు. వాడకుండా మనం కోడ్ రాసేస్తుంది. మనకి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఐడియా లేదు. ఓకే, హైట్ ఈక్వల్స్ టు హైట్. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటి? ఏరియాకి అయితే లెంత్ ఇంటూ విడ్తే పక్క. పెరిమీటర్ కు మనకు తెలియదు కాబట్టి పెరిమీటర్ తీసేస్తున్నాము. ఇంకోటి ఏంటిది మనకు కావాల్సింది? సో సర్ఫేస్ ఏరియా అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఓకే, క్యూబాయిడ్ లోనే మనం సర్ఫేస్ ఏరియాని క్రియేట్ చేస్తాం. సార్ సెల్ఫ్ డాట్ హైట్ కి కామా వచ్చింది సార్. మళ్ళీ రాంగ్ అవుతుంది, టైప్ మిస్టేక్ అవుతుంది. సెల్ఫ్ డాట్ హైట్ కి కామా వచ్చింది సార్. వేరు
ఇప్పుడు సెల్ఫ్ డాట్ ఏరియాకి సెల్ఫ్ డాట్ ఏంటంట మనకి ఏం రేట్ 2 ఇంటూ ఏరియా ప్లస్ సో లెంత్ ఇంటూ హైట్ ప్లస్ విడ్త్ ఇంటూ హైట్. సో ఇది కూడా ఓకే కదా మనకు. ఇప్పుడు మనం బి అనే ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తున్నాం. బి ఈక్వల్స్ టు ఏంటి మనకు కావాల్సింది క్యూబాయిడ్ కదా. క్యూబాయిడ్ ఆఫ్ ఎన్ని పారామీటర్స్ నేను పాస్ చేయాలి ఇప్పుడు నేను 3 కామా అంటే ఫస్ట్ లెంత్ ఇచ్చాను, తర్వాత విడ్త్ ఇచ్చాను, తర్వాత హైట్ ని కూడా పాస్ చేస్తాను. హైట్ వచ్చేసి 2 అనుకుంది. ఓకే, ఇప్పుడు నాకు క్యూబాయిడ్ యొక్క ఏరియా కావాలి. ఇంటూ ఏరియా ఆఫ్ బి డాట్ క్యూబాయిడ్ ఆఫ్ బి డాట్ ఏరియా అంతే కదా. బి డాట్ ఏరియా అంతే కదా, ఇక్కడ అర్థమైంది కదా. ఓకే, మనకి ప్రింట్ బి డాట్ ఇంకోటి ఏం కావాలి మనకి సర్ఫేస్ ఏరియా కూడా కావాలి అంతే కదా. మనకి క్యూబాయిడ్ యొక్క ఏరియా సర్ఫేస్ ఏరియా కావాలి కాబట్టి 3/4 పాస్ చేశాను, ఏరియాని చేస్తున్నాను. ఓకే, మనకి క్యూబాయిడ్ యొక్క ఏరియా వచ్చేసి 12 ఎందుకంటే ఈ రెండు సేమే కదా. సో కాకపోతే సర్ఫేస్ ఏరియా 52 వచ్చింది. మొత్తం ఆక్యుపై చేసి పైన లెఫ్ట్ రైట్ బాటమ్ అన్ని ఆక్యుపై చేసేది 52 సెంటీమీటర్స్ అని చెప్పి చూపిస్తుంది. ఇది 12 సెంటీమీటర్ రైట్. సో ఇలాగే రాసి ఇచ్చేసాము. వాళ్ళు మనల్ని కింద నుంచి పై దాకా చూస్తాడు. ఎందుకు? యాక్చువల్ గా ఇందులో ఉన్న కోడ్ కామన్ అయినా చాలా వరకు ఏరియా కామనే కదా. సో అదేంటి నువ్వు ఇన్స్టెన్స్ చేద్దాం అనుకున్నాను, డైరెక్ట్ గా ఎలా క్రియేట్ చేస్తామని మనం రాసింది రైటే, 100% మనం రైట్ గా రాసిన ప్రోగ్రామ్ రైటే. కానీ అతను మనకు క్లియర్ గా చెప్పాడు, ఊప్స్ చేసుకుని క్రియేట్ చేయి, క్లాసెస్ తోటి క్రియేట్ చేయి అని చెప్పాడు ప్రోగ్రామ్. సో మనకి ఇంటర్వ్యూస్ లో జరిగేది ఇదే. నేను కోడ్ రాశాను, మంచిగానే రాశాను, నాకు ఎందుకో రాలేదు, జాబ్ రాలేదు అన్నట్టుగా మాట్లాడతారు. ఇక్కడ మనం చేయాల్సింది ఇన్హెరిటెన్స్ అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో కామన్ గా ఉంది కాబట్టి. మన ఇన్హెరిటెన్స్ ఎలా అప్లై చేసుకుంటాము? సో ఓకే, మనం దీని నుంచి కాల్ చేసుకుంటున్నాం కాబట్టి క్యూబాయిడ్ ని రెక్టాంగిల్ నుంచి మనం వీటిని తీసుకుంటున్నాము, అలాగే ఏరియాని కూడా తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని అలా 2-3 క్లాసుల నుంచి కూడా ఇన్హెరిటెన్స్ చేసుకుంటాం అవసరం వచ్చింది. అది కమింగ్ క్లాసెస్ లో చూడండి. ఇప్పుడు మనం రెక్టాంగిల్ నుంచి ఇన్హెరిటెన్స్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది. తర్వాత వచ్చేసి సెల్ఫ్ లెంత్ విడ్త్ హైట్ పారామీటర్స్ ని పాస్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనకి ఏం అవసరం లేదు, లెంత్ విడ్త్ అనేవి ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ డిక్లేర్ చేసేసాం కదా. లెంత్ విడ్త్ అవసరం లేదు కాబట్టి ఇటు కామెంట్ చేసేనా. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది సార్. సో ఇది చైల్డ్ క్లాస్ అని మనకి డిఫైన్ చేయడానికి కంపల్సరీగా ఏం రాయమన్నారు, ఇది రాసుకోమన్నారు. ఫస్ట్ ఈ కోడ్ అయితే మ్యాండేటరీ ఇది. ఓకే, సో ఇది సూపర్ క్లాస్ ని మెన్షన్ చేసుకోమన్నారు. సూపర్ ఇది ఒక కన్స్ట్రక్టర్ అనుకోండి, ఇది సింటాక్స్ సూపర్. ఇందులో ఏముంటదండి అంటే సూపర్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పారామీటర్స్ డాట్ ఇనిట్ లెంత్ కామా విడ్త్. మరి ఈ పారామీటర్స్ ఇక్కడ నుంచి తీసుకోవాలి కదా, అందుకని లెంత్ విడ్త్ ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ నుంచే తీసుకుంటున్నాం కాబట్టి లెంత్ విడ్త్ ని ఇక్కడ రాసాం. తర్వాత ఇక్కడ ఏరియా అవసరమా మనకి? ఇంకా లేదు కదా, ఎందుకంటే ఇక్కడ ఉంది కదా ఏరియా. సో ఇక్కడ నుంచి మనం అన్ని చేసేసుకుంటున్నాం కదా, అందుకని దీన్ని కూడా కామెంట్ చేసేస్తున్నాను. ఓకే, సర్ఫేస్ ఏరియా కావాలి కదా, ఇక్కడ సర్ఫేస్ ఏరియా ప్రోగ్రామ్ లేదు కాబట్టి సర్ఫేస్ ఏరియాని ఇక్కడ తీసుకుంటున్నాం. అలా సో ఇక్కడ ఇదిగా తీసేసాం. ఇది సెల్ఫ్ డాట్ ఏరియా అంటే ఇక్కడ నుంచి ఏరియా తెచ్చేసుకుంటుంది, ప్లస్ లెంత్ వీటిని క్యాలిక్యులేట్ చేస్తుంది మనకి ఇస్తుంది. ఇప్పుడు మనం ఎంత కోడ్ తీసేది, ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ తీసేసాం. ఇది చాలా చిన్న ప్రోగ్రామ్, సో ఒక్కొక్క క్లాస్ లో ఒక 20, 30, 40 మెథడ్స్ ఉంటాయి. సో ఇంకో క్లాస్కి వచ్చేసరికి ఆ 20 మెథడ్స్ లో 15 మెథడ్స్ ఇంకో క్లాస్ కూడా అవసరం అవుతాయి. అలాంటప్పుడు వీటిని రాయాలంటే ఇక్కడ దీనికే మనకు 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఎంత వచ్చింది ఎక్స్ట్రా? 1, 2, 3, 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్స్ట్రా వచ్చింది. మనం యాడ్ చేసింది ఏంటి?
ఒక లైన్ ఆఫ్ కోడ్ ని యాడ్ చేస్తాం. అంటే తీసేస్తే మనం రాసిన చిన్న ప్రోగ్రామ్ కే 3 లైన్స్ ఆఫ్ కోడ్ మనకు రాయకుండా సరిపోయింది కదా. 3 లైన్స్ ఏంటి 1 Yes, sir. 2 3 4 లైన్స్ లో ఒకటి తీసేసిన 3 లైన్స్. ఓకే, ఒకటి యాడ్ చేసాం కాబట్టి దీన్ని అర్థమైందా. ఇప్పుడు మీకు ఇన్హెరిటెన్స్ వల్ల యూజ్ Yes, sir. ఓకేనా. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా కృష్ణ గారు? హలో కృష్ణ గారు. నో సార్, అర్థమైంది సార్, నో డౌట్ సార్. ఇది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది చాలా చిన్న ప్రోగ్రామ్. ఓకేనా, ఇలాగే రాసేసుకుంటాం. ఇక్కడ మీకు అదే ఇంటర్వ్యూలో నేను కరెక్ట్గానే అటెండ్ అయ్యాను కానండి, నాకు రాలేదు జాబ్. నేను రాసి ఎగ్జిక్యూట్ చేసి కూడా కోడ్ చూపించాను. సో నాకు కరెక్ట్గానే ఆన్సర్ చూపించింది. ఓకేనా, నాకు కరెక్ట్ కానీ నాకు వాళ్ళ జాబ్ లేదు వాళ్ళు. సో ఇది జాబ్ లేదు. చైల్డ్ కి ఇంకొక చైల్డ్ ఉండొచ్చా? నిన్న పెట్టుకో ప్రాపర్టీ ఇది నాకు అవసరం వచ్చిందమ్మా, ఇది ఇంకో దానికి కూడా ఇదే కావాల్సి వచ్చింది. అలా అన్నప్పుడు దీని నుంచి రిట్రై చేసుకుంది. సో ఇంకోటి ఏంటంటే కోడ్ రాశాడు కానీ అడిగే ఎగ్జిక్యూషన్ ఎర్రర్ ఏదో వచ్చింది. సో వాడికి ఫెయిల్ అయింది ప్రోగ్రామ్, మనకి అవుట్పుట్ రాబోయినా వాడికి జాబ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే వాడు ఈ మెథడ్స్ ఏది ఇన్హెరిటెన్స్ చేసుకుని ప్రోగ్రామ్ డెవలప్ చేశాడు. మనం రాసామంటే కోడ్ నాళ్ళ 100% ఎంత పర్ఫెక్ట్ గా రాశారు. ఇలా కామెంట్స్ ఏమన్నా ఇచ్చారా? అసలు కోడ్ మనకి ఏంటంటే ఇక్కడ రాసేస్తున్నాం కానీ ప్రతిదీ రాసేటప్పుడు ఇక్కడ వీళ్ళు కామెంట్స్ పెడతారు, ఎందుకని క్రియేట్ చేస్తాము. సో ఇదేంటి క్యూబైడ్ ఇక్కడ రాశారనమాట. ఈ క్యూబైడ్ అనేది రెక్టాంగిల్ లో ఉన్న ఏరియాని వేరియబుల్స్ ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని నేను డెరైవ్డ్ క్లాస్. సో ఇది మెయిన్ క్లాస్, ఇది డెరైవ్డ్ క్లాస్, సారీ చిల్డ్రన్ క్లాస్, ఇది పేరెంట్ క్లాస్. ఒక పేరెంట్ కి సో మెనీ చిల్డ్రన్స్ ఉంటాయి కదా, అలాగే ఒక పేరెంట్ కి సో మెనీ చిల్డ్రన్స్ ఉంటాయి. అదే ప్రతి చిల్డ్రన్ కి కూడా 2-3 పేరెంట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ ప్రోగ్రామింగ్. ఓకే, సో ఇదైతే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇదే ప్రోగ్రాము. అర్థమైంది కదండి ఇది. సూపర్. దీని గురించి ఇది ఎందుకు పెట్టాము ఏంటి అనేది ఇక్కడ మెథడ్ మీకు కంటెంట్ ఉంది. సో ఇన్హెరిటెన్స్ అంటే కరెక్ట్ గానే అర్థమైంది అనుకుంటున్నాను. సో మెనీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మనం ఒక 2 ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఫైనల్ గా ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్ ను వాడుకుందాం. తర్వాత సో తర్వాత వచ్చేసి డేటా హైడింగ్ ఉన్నది కదా. ఇంకా మెయిన్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, ఏంటిది? అది ఎన్క్యాప్సులేషన్. అది చాలా డేంజర్, చాలా ఉంటాయి అందులో. డేటా హైడింగ్ పైథాన్ అనుకుంటాను నేను. సో దీన్ని చూసారా, ఇక్కడ నేను అన్కాటరైజ్ లో పెట్టాను కాబట్టి ఓన్లీ పైథాన్ కనపడుతుంది. ఇప్పుడు డేటా హైడింగ్ అంటే ఏంటో చూస్తాం. ఓకేనా, డేటా హైడింగ్ అంటే ఫస్ట్ సింటాక్స్. సో డేటా హైడింగ్ definition. Data hiding in Python is a concept of restricting the access to the internal data of an object from outside of the class. ఓకేనా, సో ఈ డేటా హైడింగ్ అన్న ఇన్ఫర్మేషన్ హైడింగ్ అన్న ఒకటే. మనకి క్లాస్ లో ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టర్నల్ గా యాక్సెస్ చేసే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. ఓకేనా, నేను ఇప్పుడు ఫస్ట్ మెథడ్ లో చూపిస్తాను. సో మనం క్లాస్ లో ఉన్న డేటాని క్లాస్ తోటే యాక్సెస్ చేయాలి, బయట నుంచి యాక్సెస్ చేయకూడదు. అంటే క్లాస్ లో నాకు ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఆ 2 వేరియబుల్స్ వాల్యూస్ ని అసైన్ చేశాను. సో నేను బయట నుంచి ఇన్స్టెన్స్ వేరియబుల్ ద్వారా ఏం చేస్తున్నానంటే బయట అవుట్ ఆఫ్ ద క్లాస్ అందులో ఉన్న వాల్యూని మోడిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను. అయిపోతుంది, మోడిఫై అవుతుంది. అలా మోడిఫై కాకూడదు. అంటే క్లాస్ లో ఉన్న డేటాని మనం బయట నుంచి మోడిఫై చేయకూడదు. దాన్నే ఇన్ఫర్మేషన్ హైడింగ్ అంటాం అనమాట. ఓకేనా, డేటా హైడింగ్ అంటాం. So data hiding in Python is the concept of restricting the access to the internal data of an object from the outside of the class. Okay, na it a way to prevent the direct modification of data and protect the object integrity. So this is typically achieved using the naming conventions made private and protected. ఇక్కడ మనకి 3 ఉంటాయి, ఒకటి పబ్లిక్, ఒకటి ప్రైవేట్, ఒకటి ప్రొటెక్టెడ్. అంటే మనం ప్రైవేట్ గా డిక్లేర్ చేసి ప్రొటెక్టెడ్ గా డిక్లేర్ చేసాం అనుకోండి, బయట నుంచి యాక్సెస్ చేయలేము. ఓకే, అది అసలు ఎలా యాక్సెస్ చేస్తాం ఏంటి అని మీకు డౌట్ ఉండొచ్చు కాబట్టి
ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తాను. ఇది నేను క్లాస్ లో కూడా చెప్పలేదు ఇంతవరకు. ఓకే, సో నేను మీకు ఇన్స్టెన్స్ వేరియబుల్ చెప్పినప్పుడు కూడా ఇది చెప్పడానికి ట్రై చేశాను కానీ రాలేదు. ఓకే, సో మనకి క్లాసు పీ డేటా అనే క్లాస్ ఉంది. మీరు ఈ క్లాస్ ని చూసి ఏమర్థమైందో చెప్పండి. షో మెథడ్ ద్వారా ఏమొస్తుంది, అసలు ఈ ప్రోగ్రామ్ ఏమొస్తుంది, అవుట్పుట్ ఏమొస్తుంది ఈ క్లాస్ నుంచి? డేటా ప్రింట్ అవుతుంది సార్. అంతే, డేటా ప్రింట్ అవుతుంది కదా. p ఈక్వల్స్ టు 20 ప్రింట్ p ఈక్వల్స్ టు p డేటా ఆఫ్ 10. అంటే మనకి 10 అని ప్రింట్ చేస్తుంది. యాక్చువల్ గా మనం ఏం చేస్తున్నాం, 10 అని పాస్ చేసాం ఇక్కడ. ఓకేనా, p డేటా ద్వారా 10 అని పాస్ చేసాము. సో ఇది వచ్చేసి షో చేసినప్పుడు మనకి సెల్ఫ్ డాట్ డేటాలో 10 ఉందని డిక్లేర్ చేసింది. ఇక్కడ వరకు ఓకే కదా. మనకి ఈ ప్రోగ్రామ్ చిన్న ప్రోగ్రామ్, సో మనకి 10 చూసింది. సో తర్వాత నేను ఏం చేశానంటే p డాట్ డేటా ఈక్వల్స్ టు 20 అని పెట్టేశాను. p డాట్ డేటా ఈక్వల్స్ టు 20 అని రాశాను. సో ఏమవుతుంది ఇప్పుడు, p డాట్ డేటాలో అంటే ఈ p అనే ఆబ్జెక్ట్ లో మనకి డేటా అనే వేరియబుల్లో, ఈ డేటా అనే వేరియబుల్లో డైరెక్ట్ గా 20 వెళ్ళి సేవ్ అయిపోతుంది. నేను ఇందులో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్ ని నేను అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ ఇందులో ఉన్న డేటాని నేను మోడిఫై చేశాను. p డాట్ 20 ఈక్వల్స్ టు డేటా ఈక్వల్స్ టు 20. సో యాక్చువల్ గా ఈ డేటా అనేది మోడిఫై కాకూడదు, ఎందుకంటే ఫస్ట్ మనం 10 పాస్ చేస్తాం. ఇలాగే పాస్ చేయాలి డేటాని. ఓకేనా, మన క్లాస్ ద్వారా డేటాని పాస్ చేసుకోవాలి, కానీ ఆబ్జెక్ట్ నుంచి పాస్ చేసాం మన డేటాని. p డాట్ డేటా ఈక్వల్స్ టు 20 అని రాశాను. రాసి p డాట్ షో అని చెప్పి రాశాను. ఇప్పుడు మనకి ఏమవుతుంది, 20 కూడా డిస్ప్లే అయింది. ఎందుకంటే ఈ రెండు పారామీటర్లు మన p డాట్ షో అప్పుడు d వాల్యూ ఆటోమేటిక్ గా 20 కింద మారిపోయింది. ఇది అర్థమైందా మీకు? ఇందులో ఉన్న డేటా అనే వేరియబుల్ ని అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నేను మోడిఫై చేశాను. చేయగలిగానా, చేయలేదా? చేశాను కదా. ఇది చాలా డేంజర్ థింగ్. సో క్లాస్ లో ఉన్న డేటాని బయట నుంచి ఎవరో యాక్సెస్ చేయకూడదు, అది రూల్ అవుతాము. ఏ ప్రోగ్రామ్ రాసిన బయట నుంచి చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాగే డేటా కనపడకూడదు, ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి. ఓకే, అందుకని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని ఫస్ట్ ప్రైవేట్ లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకేనా, సో ఇది ప్రైవేట్. ఓకే, సో క్లాస్ p డేటా ఈక్వల్స్ టు ఈ ప్రోగ్రామ్ చూడండి. రైట్, సెల్ఫ్ క్లాస్ ఈక్వల్స్ టు p డేటా, ఇదే సేమ్ యూనిట్ మెథడ్ సెల్ఫ్ డి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డేటా సెల్ఫ్ డాట్ డేటా ప్లేస్ లో 2 అండర్ స్కోర్లు వాడి ఇలా చేస్తే ఇది ప్రైవేట్ గా డిక్లేర్ చేస్తున్నట్టు మన క్లాస్ లో మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ. ఓకేనా, సారీ, క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ అంటే ప్రాపర్టీస్. రైట్, సో అండర్ స్కోర్ డేటా ఈక్వల్స్ టు డి. ఓకే, సో ఇప్పుడు ఇంతవరకు చేసినట్టే మనం సో ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం, p ఈక్వల్స్ టు p డేటా ఆఫ్ 10. రైట్, సో ఇప్పుడు మన వేరియబుల్ నేమ్ ఏంటి ఇక్కడ, అండర్ స్కోర్ డేటా. ఆర్ యు అగ్రీ? మనకి ఇంతకు ముందు ఇందులో మన వేరియబుల్ నేమ్ ఏంటి, డేటా. ఇక్కడ మన వేరియబుల్ నేమ్ అండర్ స్కోర్. వేరియబుల్ నేమ్స్ కి ఇచ్చుకోవచ్చు కదా, అండర్ స్కోర్ ఇవ్వచ్చా? అండర్ స్కోర్ ఓకే, సో ఇక్కడ దాని పేరు. సో నేను ఏం చేస్తున్నాను అంటే p డాట్ డేటా అండర్ స్కోర్ డేటా ఈక్వల్స్ టు 20 అని చెప్పి డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, సో ముందు చూద్దాము. సో 10 వచ్చింది. తర్వాత p డాట్ అండర్ స్కోర్ డేటాకి నేను ఏం చేస్తున్నానంటే 20ని అసైన్ చేశాను. డాట్ p డాట్ రైట్, సో మనకి ఏమొచ్చింది, 20 వచ్చిందా 10 వచ్చిందా? 10 వచ్చింది. మనం లోపల ఉన్న డేటాని ఈ ప్రైవేట్ ద్వారా మనం మోడిఫై చేయలేకపోయాం. సో ప్రైవేట్ గా డిక్లరేషన్ అంటే ఏంటి, ప్రతి వేరియబుల్ ముందు మనం 2 అండర్ స్కోర్లు యాడ్ చేస్తున్నాము. ఓకేనా, ఇది క్లారిటీ వచ్చిందా? కానీ ఇందులో కూడా కొన్ని పిట్ ఫాల్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాన్ని చూద్దాం. సో అందుకనే ప్రొటెక్టెడ్ మెథడ్ ఉంటుంది. ఓకే, సో దానిలో ఉన్న డేటాను కూడా మనం మోడిఫై చేయొచ్చు, ఎలా చేయాలో చూద్దాం.
యూజింగ్ క్లాస్ నేమ్ తోటి మనం మోడిఫై చేసేయచ్చు. ఇది యాకింగ్ టైప్ లాగా ఉంది. ఓకే, పీ డేటా ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ వరకు మనం ఓకే రైట్. సో పీ డేటా కరెక్ట్గా 10 డిస్ప్లే అయ్యింది. కానీ ఇంతకు ముందు ఏం చేసాము, అండర్ స్కోర్ డేటా అని చెప్పి ఇచ్చాము. కానీ ఇక్కడ ఏం రాస్తున్నాము, సో పీ డేటా అంటే ఏంటిది, మన యొక్క క్లాస్ నేమ్. ముందు క్లాస్ నేమ్ యాడ్ చేశారు, పీ డేటా డేటా ఈక్వల్స్ టు 20 అని చెప్పి యాడ్ చేశాం, కోడ్ రాశాం. ఇప్పుడు మోడిఫై అయిందో లేదో చూడండి. డేటా సార్ బయట నుంచి మనం యాక్సెస్ Yes. చేయగలుగుతాం. కానీ ప్రైవేట్ మెథడ్ లో కూడా కొన్ని పిట్ ఫాల్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్కసారి అవసరం అవుతుంది. అంటే వీళ్ళకి క్లాస్ నేమ్ తెలుసు, ఆబ్జెక్ట్ నేమ్ తెలుసు. సో అంటే మన ప్రాపర్టీ నేమ్, వేరియబుల్ నేమ్ తెలిసి ఐడెంటిఫై చేయాలి. సో ఇది కూడా మనం రెక్టిఫై చేసుకోవాలనుకుంటే మనకు ఉన్నది మూడోది ప్రొటెక్టెడ్ మెథడ్. ఓకేనా, ప్రొటెక్టెడ్ మెథడ్ లో ఈ విధంగా ప్రొటెక్ట్ చేస్తాం. ఇవన్నీ నేను చాలా సింపుల్ గా చెప్తున్నానండి. ప్రోగ్రామ్ లో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు వీళ్ళంతా ఆలోచించాల్సి వస్తుంది, మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అండర్ స్కోర్ ఎందుకు ఇచ్చాడు, ఇక్కడ ఏమో ఇందులో కూడా ఇలా రాసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్ గా సరే ఈ తర్వాత చూద్దాము. ఇది ప్రొటెక్టర్ మెథడ్ మనం ఏం చేస్తున్నాము, వేరియబుల్ నేమ్ ఏమి ఇస్తున్నాము, అండర్ స్కోర్ డేటా ఇచ్చాము. అంతేనా, డేటా. ఇందాక 2 అండర్ స్కోర్లు ఇచ్చే చోట ఇప్పుడు ఒక అండర్ స్కోరే ఇచ్చాము, రైట్. సో 10 బాగానే డిస్ప్లే అయింది. తర్వాత మనం ఏం చేద్దామంటే, సో డేటా ఈక్వల్స్ టు 20 అని రాస్తాం. డేటా సో వచ్చిందా, వచ్చింది. చేసేసాను బాగా. రాకూడదు కదా, ఎందుకు వచ్చింది, వాడే కదా. ఇక్కడ మనం చిన్న హెల్ప్ తీసుకోం. చదివినప్పుడు నాకు ఈజీగా ఉంటాయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చులే అనుకుంటాను. తర్వాత చూస్తే రైట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ డేటా బైండింగ్. చెప్పండి, డేటా బైండింగ్ విత్ ఇన్ పైథాన్ ఓపి విత్ పబ్లిక్ ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ అండి.
So by convention, a single leading underscore is used for attributes are protected. The signals to other developers that attributes is extended for internal user should not be accessed directly. For example, will be accessed and modified. It is just to not do so. కానీ ప్రైవేట్ ముందు ప్రొటెక్టెడ్ వస్తుంది, తర్వాత ప్రైవేట్ వస్తుంది. కాబట్టి అండర్ స్కోర్ ఇచ్చి మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం కదా. ఓకే, ప్రొటెక్టెడ్ కూడా మనకి యాక్చువల్ గా అండర్ స్కోర్ అని ఇచ్చాము. కాకపోతే అండర్ స్కోర్ అనే వేరియబుల్ నేమ్ ఇక్కడ యాక్చువల్గా వీళ్ళు అండర్ స్కోర్ ఇచ్చి మనం యాక్సెస్ చేయగలుగుతున్నారు. అండర్ స్కోర్ లేకుండా అయితే యాక్సెస్ చేయగలుగుతున్నారా? యాక్చువల్ గా మనకి పబ్లిక్, తర్వాత ప్రైవేట్, ప్రొటెక్టెడ్, తర్వాత ప్రైవేట్ అండి. ఓకేనా? సో ముందు పబ్లిక్, తర్వాత ప్రొటెక్టెడ్, తర్వాత ప్రైవేట్. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, ప్రొటెక్టెడ్ లో ఏం చేస్తున్నాము, అండర్ స్కోర్ డేటా ఈక్వల్స్ డి అని ఇచ్చాము. పీ డాట్ డేటా ఈక్వల్స్ 20 అని ఇచ్చాం. యాక్సెస్ చేయగలిగామా? చేయలేదు కదా. ఇది సెకండ్ చెప్పాల్సింది. నేను ఫస్ట్ ప్రైవేట్ చెప్పేసి తర్వాత ప్రొటెక్టెడ్ చెప్తున్నాను. అప్పుడు దీనిలో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే అండర్ స్కోర్ వాడుకోవచ్చు. ఓకేనా? అండర్ స్కోర్ వాడి మనం డేటాని మాడిఫై చేసాం. దీనికి ఉన్న సొల్యూషన్ ఏంటి, ఇలా కాకుండా 2 అండర్ స్కోర్లు ఇచ్చాం. ఓకే, 2 అండర్ స్కోర్లు ఇచ్చి ఇక్కడ 2 అండర్ స్కోర్ల ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చా అని ట్రై చేసాం. అవ్వలేదు కదా. సో దీనికి ఇంకా సొల్యూషన్ ఏంటి, పీ డేటా క్లాస్ నేమ్ ఇచ్చి యాక్సెస్ చేయొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. మరి దీన్ని కూడా ఏ విధంగా మోడిఫై చేసుకోవాలో తర్వాత చూద్దాం. ఓకే, అండర్ స్కోర్ పీ డేటా ఈ విధంగా కూడా యాక్సెస్ చేయొచ్చు అని ఇది ఇచ్చారు. ఇది చెప్పకపోతే మీకు ఓకే ఇది సెక్యూర్ గా ఉంది అనుకునేటోళ్ళు, ఇది చెప్పాం కాబట్టి ఇప్పుడు కూడా డేటాని హైడింగ్ అనేది జాగ్రత్తగా జరగలేదు. ఓకే, ఈ 3 కాన్సెప్ట్స్ అర్థమైనయా మీకు? పబ్లిక్ ఉన్న ప్రాబ్లం ఏంటి, తర్వాత ప్రొటెక్టెడ్ ఉన్న ప్రాబ్లం ఏంటి, తర్వాత ప్రైవేట్ ఉన్న ప్రాబ్లం ఏంటి? అర్థమైంది. ఏమా? హలో సార్ అర్థమైంది సార్. సార్ అర్థమైంది సార్. కదా, రైట్. సో ఇది ఒకసారి చూడండి, ఈ ప్రోగ్రాము ఎగ్జాంపుల్ విత్ నేమ్ మేనేజ్మెంట్ లింక్. కొద్దిగా చేసుకోవచ్చు యూజింగ్ ద ప్రైవేట్ మెథడ్ ద్వారా అని చెప్పి మనకి దీన్ని బట్టి తెలిసింది. డేటా బైండింగ్ అంటే ఏంటో కూడా తెలిసింది. సో ఇదేంటి, బ్యాంక్ అకౌంట్, సెల్ఫ్ బ్యాలెన్స్, ఇది చదవగానే మీకు అర్థమైపోతా ఉండాలండి. ఓకేనా? ఇక్కడ అండర్ స్కోర్ అంటే ప్రొటెక్టెడ్ వేరియబుల్ ఇది, తర్వాత అమౌంట్ గ్రేటర్ దాన్ ఇది ప్రొటెక్టెడ్ బ్యాలెన్స్, ప్రొటెక్టెడ్ వేరియబుల్. ఓకే, తర్వాత ఎంబెడెడ్ బడ్జెట్, తర్వాత మనం సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్. ఓకే, మై అకౌంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ని కాల్ చేస్తున్నాము, ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాము, మై అకౌంట్ డాట్ డిపాజిట్ 50. ఓకేనా? ఇలా డైరెక్ట్ గా మనం డిపాజిట్ చేయగలుగుతామా? ఇక్కడ డిపాజిట్ 50 రాసాము అంటే డిపాజిట్ 50 అయింది. తర్వాత వచ్చేసి మై అకౌంట్ బ్యాలెన్స్ బ్యాంక్ వచ్చింది. ఏంటంటే అండర్ స్కోర్ అకౌంట్ బ్యాలెన్స్ తోటి మనం చేయలేకపోతున్నాం, ఎర్రర్ కోడ్ చూపించింది. ఇది అర్థమైందండి మీకు? ఓకే, దీన్ని నేనేం చేస్తున్నానంటే అకౌంట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్, ఇంతకు ముందు ప్రోగ్రామ్ లో రాశాం కదా, నేను ఏం చేస్తున్నానంటే దీన్ని కొద్దిగా మాడిఫై చేస్తున్నాను. ఏం చేస్తున్నాను అంటే ప్రాజెక్ట్ లో ఏం చేస్తాము,
ప్రింట్ రాసేస్తున్నాం కదా, రైట్. సో దీనికన్నా ముందు నేను ఏం చేస్తున్నాను అంటే మై అకౌంట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ ఈక్వల్స్ టు ఇంతకు ముందు రాసినట్టే ఇక్కడ ఈక్వల్స్ టు ఒక 1000 రాసేసాను. 1000 రాసేసాను. కోడ్ మాడిఫికేషన్ చేస్తున్నాను. ఓకే, ఏమైంది? సో ఇక్కడ వేరియబుల్ ని డిక్లేర్ చేశాను కాబట్టి ఇక్కడ 1000 మనకి ప్రింట్ అయింది. కానీ ఒరిజినల్ గా ఉన్న బ్యాలెన్స్ మనకి ఎంత ఉంది? ఒరిజినల్ గా బ్యాలెన్స్ ఎంత ఉందండి మనకి? ఫస్ట్ ఎంత వేసాము? అకౌంట్ లో 100 వేసాం. తర్వాత 50 డిపాజిట్ చేసాం. ఎంత ఉండాలి బ్యాలెన్స్ మనకి? 150. కానీ 150 మనకి కరెక్ట్గానే చూపించింది. ఇక్కడ బ్యాలెన్స్ ని మారుద్దా అని చేస్తుంది. సో ఇంకా బ్యాలెన్స్ మార్చేయాలంటే ఏం చెప్పారు మనకు? బ్యాంక్ అకౌంట్ దీని రైట్ అండర్ స్కోర్ ఇంకా ఓకే. సో 1000 యాడ్ చేస్తుంది. ఏమైంది? బ్యాలెన్స్ ఎంత చూపించేస్తుంది మనకి? 1000. బ్యాలెన్స్ ఎందుకని మాడిఫై అవ్వలేదు? ఓకే, దీనికన్నా ముందు మనం దీన్ని రాయాలి. ఎంత వచ్చిందండి మన బ్యాలెన్స్? 1050 వచ్చింది. ఎందుకు వచ్చింది 1050? సో ఇలా మనం హ్యాక్ చేసాం దీన్ని. యాక్చువల్ గా ప్రైవేట్ మెథడ్ ని విధంగా హ్యాక్ చేసాం. ఇలా కూడా మాడిఫై చేద్దామని ట్రై చేసాం. అవుద్దా? అవ్వలేదు కదా మనకి. అర్థంగా మీకు ఇందాక కాన్సెప్ట్లన్నీ ఇదే, ఇది ప్రోగ్రామ్. సో ఇక్కడ చూసారా బ్యాంక్ కు సంబంధించిన కోడ్ దగ్గర ఎంత మిస్టేక్ జరుగుతుందో. ఎవరైనా ఆ కోడ్ ని యాక్సెస్ చేసుకుని ఇక్కడ సరే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇంకా ఎక్కువ చెప్తే అదేదో ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది కాన్సెప్ట్. ఓకే, ఇది అర్థమైందిగా? ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రైవేట్ వేరియబుల్, ప్రైవేట్ వల్ల ప్రైవేట్ మెథడ్ వల్ల. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఉన్న ప్రాబ్లం కూడా మీకు అర్థమైందా? సో ఇక్కడ నేను డైరెక్ట్ గా బ్యాలెన్స్ ఇనిషియలైజ్ చేయడానికి ట్రై చేశా, అవ్వలా. కానీ క్లాస్ నేమ్ యూజ్ చేసేసరికి మనకి అయిపోయింది. ఓకే, సో తర్వాత పాలిమార్ఫిజం అంటే ఒక్క 5 నిమిషాలు గ్యాప్ తీసుకుంటానండి. 9:25 కల్లా జాయిన్. ఓకే, మీకు నేను వాళ్ళ క్లాసులో ఏం చెప్పలేదు అంటే ఈ కాన్సెప్ట్ నేను అసలు క్లియర్ గా కూడా ఆలోచించాం. మీకు ఎగ్జాంపుల్ చెప్దామని చెప్పి ఇందుకు తేడా పట్టింది స్టార్టింగ్. అయ్యా బిస్కెట్ అవుతున్నారు అనుకుంటా బాబాయ్. తండ్రి సాంశాన్ ఒక్కడ ఉన్నాడు అంతే.
ఉన్నారండి? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు మీకు పైథాన్ యూజ్ ఇప్పుడు మీరు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటున్నారు. సో లేకపోతే మీరు హ్యాకర్ అవుదాం అనుకుంటున్నారు. ఓకేనా? ఒక పెద్ద హ్యాకర్ అవుదాం అనుకుంటున్నారు. సో హ్యాకర్ అయ్యారు. అయిన తర్వాత కోడింగ్ ఇంపార్టెన్స్ అర్థమైందా మీకు ఇక్కడ? ఇప్పుడు మీరు బ్యాంక్ సర్వర్‌ని హ్యాక్ చేశారు. సో అందులో ఉన్న సర్వర్ సైడ్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో పైథాన్ కోడ్ లేకపోతే జావా కోడ్ ఏదో ఒకటి మీకు దొరికింది. సో దాన్ని మోడిఫై చేసి మీ అకౌంట్‌లో బ్యాలెన్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటున్నారు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? సో అలా హ్యాకర్ అనేవాడు ఒకవేళ సర్వర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అతనికి సర్వర్ సైడ్ అంతా కూడా యాక్సెస్ వచ్చింది. అందులో ఉన్న కోడ్ యాక్సెస్ వచ్చింది. ఆ కోడ్ మోడిఫికేషన్ చేసి అతని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటాడా? పెంచుకోడా? ఎస్ సార్. పెంచుకుంటాడు సార్. అయిపోతుంది కదా! సో అందుకనే సర్వర్స్ ని చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ పెనిట్రేషన్ టెస్టర్స్ గానీ, లేకపోతే నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్స్ గానీ వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చూస్తారు. ఏమాత్రం ఎంత బాగా రాసిన కోడ్‌లో అయినా బోల్డన్ని బగ్స్ దొరుకుతాయి మనకి. నువ్వెంత సెక్యూర్‌గా చేసుకో ఆన్‌లైన్‌లో. సో మంచి హ్యాకర్ కూర్చున్నాడు అంటే రెడ్ హ్యాట్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్ కూర్చున్నాడంటే దాన్ని యాక్సెస్ చేయగలుగుతాడు. ఓకే. సో లోపలికెళ్ళాడా మొత్తం మోడిఫై చేసేస్తాడు. మొత్తం కోడ్ అంతా డిలీట్ చేసి కూర్చుంటాడు. సో చాలా జరుగుతాయి. ఓకే. సో తర్వాత మనకి పాలిమార్ఫిజం. సో దీన్ని ఎడిట్ చేసేద్దాం. ఎడిట్ పోస్ట్. రిషి ఉన్నావమ్మా? రిషి? సార్ హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నాడు సార్, వస్తున్నాడు. చెప్పాడు ఇందాక. ఓయ్ నువ్వా? ఓకే డార్లింగ్. రైట్. హలో సార్. ఓకే. ఉన్నావా లేవా అని చెప్పారు. అదే అదే హ్యాకింగ్ ఇప్పుడే చెప్పాను. లంచ్ చేసుడు అయిపోయింది అయితే. రైట్. మనకి ఇప్పుడు పాలిమార్ఫిజం గురించి చూద్దాం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. పాలిమార్ఫిజంకి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఈ సెషన్ క్లోజ్ చేస్తాం. పాలిమార్ఫిజం ఇస్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ఓపీ దట్ మీన్స్ మెనీ ఫార్మ్స్. ఓకేనా? సో ఒకటే వేరియబుల్ ఉంటుంది. మనకి ప్లస్ అనే ఒక ఆపరేటర్ ఉంటుంది. ఆ ప్లస్ ఆపరేటర్ డిఫరెంట్ వేస్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీరు A = 10, B = 10 అని ఇచ్చారు. ఈ రెండింటిలో ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ డేటా ఉంది? ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా ఉంది. C = A + B అని రాశారు. అప్పుడు మీకు ఏం డేటా ఇస్తుంది? ఇంటిజర్ రిజల్ట్ ఇస్తుంది. 10 + 20 30 ఇస్తారు. అదే మీరు A = ఫ్లోటింగ్ వాల్యూ 2.5, B = 3.5 ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు C ఏమిస్తుంది? సమ్ము 2.5 + 3.5 ఎంత? 6.0. అంటే ఇప్పుడు ప్లస్ అనే ఆపరేటర్ ఇంటిజర్ కి ఒకలాగా బిహేవ్ చేసింది, ఫ్లోట్ కి ఒకలాగా బిహేవ్ చేసింది. అలాగే రెండు స్ట్రింగ్స్ ఇచ్చి దాన్ని ప్లస్ చేశాను అంటే ఏం జరుగుతుంది? ఓకే. అది కన్వర్ట్ కదా. ఇన్ పైథాన్ ఇట్ అలౌస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ క్లాసెస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ కామన్ సూపర్ క్లాస్. దిస్ మీన్స్ యూ కెన్ యూజ్ ఏ సింగిల్ ఫంక్షన్ ఆర్ మెథడ్ టు వర్క్ విత్ డిఫరెంట్ డేటా టైప్స్. Okay, as long as they implement a specific action. Polymorphism with the different data types. So ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఒక ఫంక్షన్ ఉంది, లెంత్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, లెంత్ అనే ఫంక్షన్ డిఫరెంట్ ఈ లెంత్ అనే ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి మనకి చెప్పండి? లెంత్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి? A = వెంకట్ అని రాశాడు. వెంకట్. ఓకే. సో ప్రింట్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ సార్. క్యారెక్టర్స్, హౌ మెనీ క్యారెక్టర్స్, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కదా. సో దీని యూజ్ ఇంతవరకైనా ఓన్లీ స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవడానికైనా కాదు. ఇప్పుడు నేను ఒక లిస్ట్ ని క్రియేట్ చేస్తాను. C = ఒక లిస్ట్ ని స్క్వేర్ బ్రాకెట్ లో కదా రాసేది. 4, 6, 9, ఈ లెంత్ ఆఫ్ ద లిస్ట్ ని కూడా మనం కనుక్కోవచ్చా? సార్ కనుక్కోవచ్చు. ఇప్పుడు లెంత్ అనే ఫంక్షన్ మనకి దేనికి యూజ్ అయింది? ఒక క్యారెక్టర్ స్ట్రింగ్ లో ఎంతైతే లెంత్ ఉందో కనుక్కోవడానికి యూజ్ అయింది. అలాగే ఒక డిక్షనరీలో
ఒక లిస్ట్ లో ఉన్న ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కనుక్కోవడానికి కూడా యూజ్ అయింది కదా. సో ఇదే లెంత్ ఫంక్షన్ మన క్యారెక్టర్స్ మీద వర్క్ అవుతుంది, డిక్షనరీస్ మీద అవుతుంది, సెట్ మీద వర్క్ అవుతుంది, అన్నిటి మీద వర్క్. దీన్నే పాలిమార్ఫిజం అంటారు. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము, లేకపోతే మెథడ్ ని కూడా డిఫైన్ చేసి చూద్దాం. ఓకే, సో తర్వాత నేను ఇదే మీకు ఎగ్జాంపుల్ లో చెప్పింది. A = 10, B = 20 రాశాడు. B = 20. ప్రింట్ A + B, A + B. ప్రింట్ రాయాల్సిన అవసరం లేదు, సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు. సో 30 వచ్చింది. నేను ఇక్కడ 10.5 ఇచ్చాను. ఇది ఫ్లోట్ వాల్యూ. ఫ్లోట్ వాల్యూ కూడా వర్క్ అవుతుందా కరెక్ట్గానే ప్లస్ ఆపరేటర్? సో ఇలా కాదు, నేను ఏం చేశాను అంటే ఇందులో వెంకట్ రాశాను, ఇందులో VLR రాశాను. ఇప్పుడు స్ట్రింగ్ ఫంక్షన్ వర్క్ అవుతుందా? సారీ, ప్లస్ ఆపరేటర్ వర్క్ అవుతుందా మనకి? కాంకార్డినేషన్ జరిగి వెంకట్ VLR అని వచ్చింది. మరి దీనికి ఎవరు చెప్తున్నారు ఏది వస్తే దాన్ని అలా హ్యాండిల్ చేయమని? సో ఇదే మెయిన్ గా పాలిమార్ఫిజం కాన్సెప్ట్. ఈ ప్లస్ ఆపరేటర్ లోనే అన్ని రాసుకున్నారు. ఈ ప్లస్ కి సంబంధించిన కోడ్ ఒకటి ఉంటుంది కదా లోపల, దానికి సంబంధించిన కోడ్ లో ఏ వచ్చినా ఇలా 2 స్ట్రింగ్స్ వచ్చినప్పుడు నువ్వు ఇలా దాన్ని కాంకార్డినేట్ చెయ్యి. ఓకేనా? ఇలా 2 ఇంటిజర్స్ ఇచ్చినప్పుడు సో ఇంటిజర్ రిజల్ట్ ఒకటి ఫ్లోట్, ఒకటి సమ్, ఒకటి ఇది ఇచ్చినప్పుడు ఒక కాంప్లెక్స్ నెంబర్స్ 2 యాడ్ చేసినప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా ఉంటాయి? 2a + 3 ఇలా ఉంటాయి కదా. సో వాటిని ఎలా యాడ్ చేయాలో దానికి సంబంధించిన ఏదైతే కోడ్ ఉంటుందో దీనికి సంబంధించిన క్లాస్ కోడ్ లో అంతా క్లియర్ గా రాసేసారు వాళ్ళు. ఓకేనా? సో దీన్ని పాలిమార్ఫిజం అంటారు. ఒక ఆపరేటర్ సో మెనీ వేస్ గా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో తర్వాత ఇందులో చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాము. సో ప్లస్ దీన్ని ఆపరేటర్ ఇప్పుడు ప్లస్ అనేది ఏం చేస్తుంది? డిఫరెంట్ వేస్ గా బిహేవ్ చేస్తుంది. మనకి ఇక్కడ లిస్ట్ లో 2 లిస్టులు ఇచ్చారు. ఆ 2 లిస్టుని సమ్ చేస్తే ఏమవుతుంది మనకి చెప్పండి? దానికి ఎవరు చెప్పారు? ఆ కోడ్ లో ప్లస్ లో రాసేసుకున్నారు వాళ్ళు. ఓకే, సో ఒకసారి చూద్దాం. సో లిస్ట్ 1 = 1 2 3. సో లిస్ట్ ప్రింట్ లిస్ట్ ఎంత వస్తుంది చెప్పండి? 2 లిస్టులను యాడ్ చేస్తే మొత్తం అంతా వచ్చేసేసారు 1 to 6 దాకా వచ్చేస్తుంది. ఓయ్ అదే మరి ఇదే పాలిమార్ఫిజం. సో ఇది సింగిల్ రో మ్యాట్రిక్స్ కదా నాన్న. ఓకే రైట్. 1 2 3 4 5 6 అంతే వచ్చింది. ప్లస్ నేను మిస్టేక్ చేశా. సో టుపుల్ కూడా సేమ్ 10 20 30 40 ఇచ్చింది. ఇక్కడ మనకి __. సో దీనికి సంబంధించిన ప్లస్ కి సంబంధించిన క్లాస్ ఏంటంటే __, యాడ్ __. ఓకేనా? దీని ప్లస్ కి సంబంధించిన క్లాస్ ఇది చెప్తాను నీకు ఆపరేటర్ ఓవర్లోడింగ్ లో చెప్తాను. ఈ క్లాస్ ని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది తర్వాత యూజర్ డిఫైన్ ఫంక్షన్ ద్వారా మనం ఒకటి చూసి ఈ సెషన్ క్లోజ్ చేసేస్తాం. రైట్? సో మనకి సీక్వెన్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తాం. ఈ సీక్వెన్స్ అనే ఫంక్షన్ మనకి లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ని సమ్ చేయమన్నా, టుపుల్లో ఉన్న వాల్యూస్ ని సమ్ చేయమన్నా ఏది చేసినా రెండింటిని మనకి ఈక్వల్ గా ఒక డిక్షనరీలో ఉన్న వాల్యూస్ కర్లీ బ్రాకెట్స్ లో ఉంటే ఏమంటావు? సెట్ కదా. ఇలా వాల్యూస్ ఉంటే దీన్ని సెట్ అయినా అనేది మాట్లాడండి ఎవరన్నా. ఎస్ సార్. డిక్షనరీలో ఉంటే సెట్, ఇందులో ఉంటే ఏమంటావు? మర్చిపోయారు కదా. ఇదైతే ఎప్పుడు లిస్ట్, ఇది టుపుల్, ఇది సెట్. సో కర్లీ బ్రాకెట్ డిక్షనరీకి కూడా మనకు కర్లీ బ్రాకెటే కదా, నేను వాల్యూ పేరు. ఇప్పుడు నేను సీక్వెన్స్ అనే ఒక మెథడ్ ని రాశాను, ఒక ఫంక్షన్ ని రాశాను. ఇక్కడ మెథడ్ అనకూడదుగా, ఇక్కడ ఏం క్లాసెస్ రాయలేదుగా మనం, అందుకని దీన్ని ఫంక్షన్ అనుకుందాం. సో S = 0 ఫర్ X ఇన్ సీక్వెన్స్. మనకి సీక్వెన్స్ గా దేనైనా పాస్ చేసుకోండి. ఒక లిస్ట్ ని పాస్ చేసుకో, లేకపోతే టుపుల్ ని పాస్ చేసుకో, లేకపోతే సెట్ ని పాస్ చేసుకో. ఏది పాస్ చేసినా మనకి రిజల్ట్ ఇస్తుందా?
అర్థమైందా? సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఓకే. సో ఇదే మరి ఇది పాలిమార్ఫిజం అంటాం అనమాట. అంటే ఒక సమ్ అనే ఒక ఫంక్షన్ మెథడ్. సో మనం ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చినా దానికి రిలవెంట్ గా ఆన్సర్ ఇస్తుంది. అదే నేను ఓన్లీ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ని నేను క్యాలిక్యులేట్ చేయగలుగుతాను, నేను టుప్పుల్లో ఉన్నాయి చేయను, సెట్ లో ఉన్నాను చేయను అంటే నడవదు కదా. మనం రాసిన కోడ్ అలాంటిది. నువ్వు ఏదైనా ఇచ్చుకో. ఇందులో రాసిన కోడ్ ఏంటి? ఫర్ ఎక్స్ ఇన్ సీక్వెన్స్. ఇది సీక్వెన్సే కదా, ఇది సీక్వెన్సే కదా. ఓకేనా? ఆ సీక్వెన్స్ లో s+1 = x సమ్ ఉంది, దాన్ని అసైన్ చేసి రిటర్న్ ఫైనల్ గా s అనే రిటర్న్ చేస్తుంది. సో పాలిమార్ఫిజం అంటే క్లారిటీ వచ్చిందా మీకు? ఒకసారి డెఫినేషన్ చదువుదాము. ఈ యాడ్ మెథడ్ ఇది ఈ క్లాస్ గురించి కమింగ్ సెషన్ లో చూద్దాం. ఓకే, ఇందులో ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాము. మెథడ్ నేను సేవ్ చేయలేదు అది. ఇక్కడ మనం ఏం చేసాం? మెథడ్ ఓవర్లోడింగ్. ఓకేనా? దీన్ని మనం ఇప్పుడు చేసిన ప్రోగ్రామ్ కూడా మెథడ్ ఓవర్లోడింగ్. ఓకేనా? ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఆపరేటర్ కి చేంజ్ అవుతుంది, మెథడ్ అంటే మెథడ్ కి చేంజ్ అవుతుంది కదా. ఒక మెథడ్ ని సో మెనీ పర్పస్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్నే పాలిమార్ఫిజం అంటున్నాం. ఓకేనా? ఒకసారి డెఫినేషన్ చూడండి. పాలిమార్ఫిజం is a core concept of OOP that means many forms. In Python, it allows objects of different classes to be treated as an object of common superclass. This means you can use a single function or method to work with different data types. ఓకేనా? అంతే కదా, మనం డిఫరెంట్ డేటా ఇప్పుడు మనం రాసిన ఫంక్షన్ లో కూడా డిఫరెంట్ డేటా టైప్స్ ని మనం యూజ్ చేసుకుంటాం. డిఫరెంట్ డేటా టైప్స్ ని లోని వాల్యూస్ ని సమ్ చేయగలిగాం మనం ఈ యొక్క సమ్ ఫంక్షన్ ద్వారా. రైట్? సో ఇంకా మీకు ఏమైనా కొడతారా, ఊడిపోతారా? ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదండి మీకు. రేపు నేను మిస్ చేసిన ఆ స్టాటిక్ క్లాస్ గురించి ఒకసారి చెప్పి మీకు ఇక్కడ ఇంకా కొన్ని పాలిమార్ఫిజం లో మిగతా కాన్సెప్ట్స్ చెప్పాను కదా, అవి ఏంటో కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. అర్థమైందా విషయం? సో కృష్ణ గారు మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు దీని తర్వాత ఏం నేర్చుకుందాం అనుకుంటున్నారు మీరు? అంటే నెక్స్ట్ నా పైథాన్ మీదే ఉంటుంది సార్ నా వర్క్ మ్యాక్సిమం అంతా. పైథాన్ లో ఏముంటుంది? అంటే మాకు మొత్తం అంతా డేటా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది సార్. సార్ రికార్డింగ్ స్టాప్ చేశారా సార్? అంటే రికార్డింగ్లో ఎందుకు మాట్లాడుకోవడం అండి? యాక్చువల్గా ఇప్పుడు కొత్త టీంకి మూవ్ అవుతుంది సార్ నేను వేరే టీంకి. సో